హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కోతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, తారు డబ్బాకి ప్యాంటు షర్ట్లు వేసినట్లు నల్లబాలు నల్ల బురద పాము లెక్క మీడియా గొట్టల ముందుకు వచ్చేసాడు. ఎంతకీ ఎవరా మడిసి అనుకుంటున్నారా? ఆయనే వన్ టౌన్ మురికి మహేష్ ఆలియాస్ పోతిన మహేష్. కొబ్బరికాయల కత్తి అందుకో జానకి అంటూ అప్పట్లో తెగ వైరల్ అయిన మహేష్ ఏదో చెబుతా అంటూ ఓబలాట పడిపోతున్నాడు. ఆత్రం పెళ్లి కొడుకు అత్త మెడలో తాలి కట్టాడట. చూద్దాం ఈ ఆరాటాల మహేష్ ఏం చేస్తాడో. ఇదిగో మహేషా, మొదలెట్టు నీ సొల్లు. ప్రజల్ని పక్కదారి పట్టించేలాగా డిఎన్ఏలు మార్చేశారని చెప్పి వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లేలా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. డిఎన్ఏలు మార్చడం అంటే ఏదో సినిమాల్లో బొమ్మలు మార్చేసినట్టు, లేకపోతే యాక్టర్స్ని మార్చేసినట్టు, లేదా తెర మీద మొన్న ఏదో సినిమాలో అదేదో పంచ కథలో ఏదో ఉంది కదా, అట్లాంటివి చేసినట్టుగా ఏది పడితే అది చేయడం అనుకున్నారా? ఏది పడితే అది చేయడం అనుకున్నారా? డిఎన్ఏలు మార్చేటువంటి పరిస్థితి 2017 నుంచి 19లో చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలోనే జరిగి ఉంటుంది. అది మీరు ఎందుకు ప్రశ్నించట్లా? ఆ విషయాన్ని చెప్పండి, ఎందుకు ప్రశ్నించట్లా? ఇదిగో మహేషా, నువ్వేమైనా ప్రిన్స్ మహేష్ అనుకుంటా ఉన్నావా? నువ్వు కత్తి మహేష్కి తక్కువ, సుత్తి సురేష్ గారికి ఎక్కువ అన్నట్లు. ఇదిగో అంతే. ఏందేంది డిఎన్ఏలు చంద్రబాబు హయాంలోనే మారిపోయాయి అంటా ఉన్నావా? సరే, అదే నిజం అనుకుందాం. మరి మీ జగన్ రెడ్డి పాలించిన 5 ఏళ్లలో ఏం పీకేరు? గాఢ నిద్రపోయారా? సుగాలి ప్రీతి కేసు ప్రపంచకానికి తెలియజేసింది పవనే. ఆ రోజుల్లో అదే నువ్వు కూడా జనసేనలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి హత్య కేసు నీరు గారుతుంది జగనేనని పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాగేవు. నీకు టికెట్ రాసినంత మాత్రాన పవనేమో రాక్షసుడు, జగనేమో దేవుడు అయిపోయాడా? చిల్లరి ఏరుకుని బొలుగు కండువా కప్పుకున్నా నీకు పవన్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఒక అమ్మాయిని హత్య చేసి ఇంత దారుణంగా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు? వాస్తవాలన్నీ కూడా 2017 నుంచి 19 మధ్యలో జరిగితే అవన్నీ వక్రీకరించి వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా వంచన ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంకెక్కడైనా ఉంటుందా? చెప్పండి. చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే కదా ఆధారాలు సేకరించకుండా, రుజువులు చెరిపేసి, సేకరించడానికి వెళ్ళిన వారిని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు పక్కదారి పట్టించారని సుగాలి ప్రీతి తల్లిగారైనటువంటి సుగాలి పార్వతి గారు చెప్పారు. మీ జగన్ రెడ్డి హయాంలో కేసు సెంటీమీటర్ కూడా ముందు కదలలేదేంటని మరీ మీ మాజీ సీఎంను చొక్కా పుచ్చుకుని అడిగే దమ్ము నీకుందా మహేషా? ఊరికే బొంతకాక మోకం వేసుకుని కేకలు పెడతా ఉన్నావు. నిజంగా ఇప్పుడు మీరు సుగాలి ప్రీతి గారి అమ్మగారి గురించి ఎక్కడా లేని సెంటిమెంట్తో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున జగన్ రెడ్డిని కలుస్తానని వచ్చినప్పుడు ఏం చేశారు? కేసు ఎందుకు ముందు కదలలేదో చెప్పి అప్పుడు మాట్లాడు. లేదంటే జనం నీ మీద, పార్టీ మీద దుమ్మేసి పోసేస్తారు, గుర్తెట్టేసుకో. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెత్తం దెబ్బలు కొడతారు? ఇవన్నీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నిస్తారు? ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు ప్రజలు బెత్తం తీసుకొని ఇప్పుడు ఎవరిని కొట్టాలి? చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడతా రాష్ట్రంలో సోషల్ మీడియాని నియంత్రించేటువంటి చట్టం తేవాలని మాట్లాడుతున్నారు. ఆ సోషల్ మీడియా ఉండబట్టే కదా మీరు, ఆ డిజిటల్ మీడియా ఉండబట్టే కదా మీరు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. సుగాలి ప్రీతి లాంటి అంశాన్ని కూడా అబద్ధాలు ప్రచారం చేసుకుంది ఆ సోషల్ మీడియా ద్వారానే కదా.
ఇదిగో మహేష్, నీకు మెదడు తక్కువ, మాటనికి ఎక్కువగా ఉంది. మాటను కొట్టు మస్తానుగాడిలాగా ఆగుతా ఉన్నావు కానీ సోషల్ మీడియా సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పవన్ చెబితే సోషల్ మీడియానే వాడుకోకూడదన్నాడు పవన్ అన్నట్లు చెబుతావేంది మహేష్? నీ ఓడిదే మా ఊర్లో ఓ బ్యాడ్ బేబీ ఉండే, అది అంతే. వ్యభిచార నేరం అంటే తాను చేసేది వ్యభిచారం కాదు, సోషల్ సర్వీస్ అంటూ అందరిపై చిందులేస్తుంది. మీ వైసీపీ రాజకీయం కూడా అలాంటిదే, సోషల్ సర్వీసేనా ఏంది మహేష? ఇంతకీ సోషల్ మీడియా అనగానే ఎందుకంత ఉలికిపాటు? ముందు అది చెప్పు. మరి మరి అంటావా మావా, అంటావా మావా, మరీ ఏంది మనీషా? నేను తలుచుకుంటే నీతో యారాల వాళ్ళు కూడా చదివించగలరు. చేత కంగారు పడకుండా ఏం చెప్పాలనుకున్నావు? తాడేపల్లి నుంచి సజ్జల రాసి పంపిన స్క్రిప్ట్ చూసి చదువు చాలు. యాదవ డ్రామాలు ఆపి మ్యాటర్లోకి రా. మీరు రాష్ట్రంలో చాలా మంది అమాయకుల పైన, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన, సోషల్ మీడియా కార్యకర్తల పైన, సామాజిక కార్యకర్తల పైన, మీడియా ప్రతినిధుల పైన ఇష్టానుసారం అధికారం చలాయించి చాలా మందిని ఇబ్బంది పెట్టి హింసిస్తున్నారు కదా. మీ చేతిలో అధికారం ఉందని ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించండి. సుగాలి ప్రీతి కేసుకి విచారించి న్యాయం చేయండి. సుగాలి ప్రీతి కేసు మీద పోని కేబినెట్ లో ఏమైనా సూచనలు చేశారా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి. గతంలో ఒకసారి అన్నారు కదా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది, ప్రజలు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే తిడతన్నారు. అనిత గారు, మీ హోంశాఖ నేను తీసుకుంటే పరిస్థితులు వేరులాగా ఉంటాయన్నారు కదా ఆ రోజున. ఈ రోజున కూడా పవన్ అదే మాట మీద ఉంటారు. మీరు తట్టుకోగలరా? ఏందేంది అసెంబ్లీ అనే మాట ఇస్తావు? అసలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు కదా. టికెట్టేరా నీ లొట్టి పెట్ట మొహం గాడు. నువ్వు కూడా పవన్ శాసనసభలో ఏమైనా మాట్లాడారా అనడం ఏంది మహేష? ముందు మీ లేవల్ మోహన్ రెడ్డి తనతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్ళమను. జనం ఎన్నుకుని తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు ఎట్టమనో, బెంగళూరు ప్యాలెస్ లో తొంగోమనో కాదు, పేద సమస్యలను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించమని ముందు మీ జగన్ రెడ్డిని మోటివేట్ చేసి అప్పుడు మాట్లాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు హోంశాఖ బాధ్యతలు తీసుకొని సుగాలి ప్రీతి కేసుని దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించండి. తీసుకోండి ఇప్పుడు ఆ శాఖని సమర్థవంతంగా పనిచేసి సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకొని శిక్షించండి. ఇవి మాట్లాడకుండా ఎంతసేపు అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేయడం. ఓరి నాలుగు మందం తోలి మందం మహేష, ఆయన గనక హోంశాఖ తీసుకుంటే మీరంతా ఎనీ టైమ్ డైపర్లు ఎట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్క్లూడింగ్ మీ జగన్ రెడ్డి కూడా డైపర్ వేసుకోవాలి. కొరివితో తలగోక్కోకండి పోతున్నా మీరంతా జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది. ఆయనలో ఉన్న సింహాన్ని నిద్ర లేపకండి. పంజా విసిరితే మీరంతా అవుట్. నా మాట విని నువ్వు 1 టౌన్ ఖాళీ చేసి ఏ కంకిపాడో నువ్వు నాకిన పాలెమో వెళ్ళిపో. లేదంటే నీ నల్లతో ఒలిపించేయగలడు పవను. నీకు సాలే, నీ సొల్లు జొల్లు పడతా ఉంది. వెళ్ళిరా 1 టౌన్ మహేషా, వెళ్ళిరా.